నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని చూసి నీ యొక్క దేవుడు నిన్ను ఒక రూపులోనికి తీసుకురావడానికి నిన్ను ఒక దేవదూత కంటే ఎక్కువగా దేవుడు చూస్తున్నాడు. ఒకటి చెప్పట్లు దేవదూత కంటే ఎక్కువగా నిన్ను చూస్తారు. దేవదూతలాగా దేవుడు నిన్ను చేస్తున్నాడంటే. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వెప్పుడు ఎలా ఉండబోతున్నావంటే ఒక గొప్ప సంతోషాన్ని అనుభవించే బిడ్డగా చేయబోతున్నాడు. నిజంగా చెప్తున్నాను, ఈ రోజు నుండి మీ పెదవులు ఆనందిస్తాయి. నేను ప్రవక్తను చెప్తున్నాను. హల్లెలూయా. ఆ గట్టుగాలలో చెప్పండి ఇంకొంచెం గట్టిగా. నీవు ఇది ఆఖరు పోరాటం కాదు, ఇది ఆఖరు లైఫ్ కాదు. దెయ్యం వచ్చి సైతాన్ వచ్చి అంటాడు, ఈ రోజుతో నువ్వు అయిపోతున్నావు అంటాడు, ఈ రోజుతో నీకు ముగింపు అంటాడు. ఒంటిలో ఏదో ఆడికి సంబంధం లేదు, కానీ మనం తినవలసిన తిండి, తీసుకోవలసిన ఆహారము సరైన టైంలో తీసుకోకపోవడం వల్ల మనకేమవుతాయంటే ఏదో ఒక బలహీనత వస్తూ ఉంటాయి. ఆ బలహీనతలు వస్తున్నప్పుడు ఏమనిపిస్తాయంటే, ఇది అపవాది చేస్తున్నాడేమో, ఇది సాతానుడు చేస్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటారు. అది నిజమే, అది చాలా నమ్మకమైన మాట. కానీ ఇంకొక కోణంలో చూస్తే కొన్నాట్లకి మనమే ద్వారాలు తెరుస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. కొన్నాట్లకి మన నోరుతో మనమే దారి చూపించిన వాళ్ళు అవుతాం అన్నమాట. హల్లెలూయా. కోట్ల కొలదిగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. కోట్ల కొలదిగా దేవుడు నిన్ను ఆనర్ చేయబోతున్నాడు. నిన్ను మంచులంచులుగా అభివృద్ధి పరచబోతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చగించబోతున్నాడు. నిన్ను తలగా చేయబోతున్నాడు. నిన్ను ప్రసన్నతతో నింపుతున్నాడు, అగ్నితో నింపుతున్నాడు, అభిషేకంతో నింపుతున్నాడు. దేవుని మహిమతో, దేవుని స్పర్శతో, దేవుడి యొక్క తాకిడితో నువ్వు నింపబడబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది పలుకుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా పలుకుతుంది. హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడు, నీతోనే నడుస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఏమి కొదువు లేకుండా చేయడానికి దేవుడు రోజు, నీకు వచ్చి చెప్తున్నాను, రోజు దేవుడు నీ ఇంకలాగే చూస్తున్నాడంట. అలా చూస్తున్నాడు. హల్లెలూయా. ఎలా చూస్తున్నాడు? కోపంతో కాదు, నవ్వుతూనే కాదు, నవ్వు అది కొట్టని చెప్పట్లు, ప్రేమతో. హల్లెలూయా, హల్లెలూయా. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. చాలా మంది జీవితాల్లో ఈ ప్రేమను అర్థం చేసుకోవడానికి జీవితకాలం పడుతుంది. అందుకోసమే పరిశుద్ధాత్మ అవసరం. హలో అమ్మాయి, పరిశుద్ధాత్మ ఎంత అవసరమో నీకు తెలియాలి ఈరోజు. హల్లెలూయా. ఎటు పడితే అటు, అటు పడితే ఇటు తిరగడానికి కాదు. దేవుని యొక్క నూనె, దేవుని యొక్క ప్రసన్నత, అభిషేకము నీలోకి వచ్చి నిలిచి ఉంటాయి. హల్లెలూయా. కొన్నిసార్లు కారణం లేకుండా మనకి గుండెల్లో బాధ
వస్తూ ఉంటాయి. కారణం లేదు దానికి. ఎందుకు నువ్వు ఇలా బాధపడిపోతున్నావు, ఎందుకు నువ్వు ఇలాగా కృంగిపోతున్నావు, ఎందుకు నువ్వు అలా పాడైపోతున్నావు అని అడిగితే కారణం ఏముండదు. మరి ఏంటి, ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి ఎదగడానికైనా పడిపోవడానికైనా 3 సంభవాలు జరుగుతుంటాయి. ఒకటి, మొదటిగా ఆలోచనలో తేడా జరుగుతూ ఉంటాయి. రెండవది ప్రవర్తనలో తేడా ఉంటాయి. మూడవది ఆ నాలుక అంటూ ఉంటున్న నాలుకలో ఆ యొక్క భయంకరమైనటువంటి ప్రాబ్లం ఉంటాయి. ఎన్ని చెప్పాను చెప్పండి? 3 అంటే ఒకటి తలకాయలో ఆలోచన విధానం మార్పు వస్తూ ఉంటాయి. రెండవది ఏం చెప్పాను? గట్టి చెప్పండి. ఒకటి ఆలోచన, రెండవది ఏంటి చెప్పండి? మూడవది నేను చెప్పాను. మూడవది కూడా చెప్పనా? నాలుక. ఇప్పుడు రెండోది చెప్పండి. ఆలోచన అనేది ఒకటి, మరి 2 మిస్ అయిపోయింది. కారణము లేకుండా వాడు గుండెల్లో వేదన శోధన మనకు కలగజేసి మనలను కృంగజేసి మన యొక్క నిరీక్షణను, మన యొక్క విశ్వాసాన్ని వాడు కుండ బద్దలు కొట్టేస్తున్నట్టుగా, తొక్కేసినట్లుగా చాలాసార్లు జరుగుతుంటాయి. మీలో కొంతమందికి పీడకలలు తీసుకొస్తుంటాడు వాడు. ఆలోచనలు అంటే పీడకలలు వస్తుంటాయి, భయానకమైన కళలు. హల్లెలూయా. ఒకరోజు నేను పడుకున్నాను ప్రార్థన చేసుకుని, పెద్ద తలకాయ వేసుకుని, పెద్ద నాలుక వేసుకుని, పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని, నా ఇంత దగ్గరలోనమాట, ఇంత దగ్గరలోని అంటుంది. హల్లెలూయా. నేనేమనలేదు అన్నానంతే. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేనేం దాంతో మాట్లాడాల్సిన పని ఏం లేదు. సుటారకం ఏమైనా తెచ్చుకోలేదు దాంతో. హల్లెలూయా. నీదే ఊరు, నువ్వు ఎక్కడుంటావు, ఎలా వచ్చావు, ఏం చేస్తావు, మనకు అవసరం లేదు. ఒకటే హల్లెలూయా ఫూ అని ఊదగానే నా ఊపిరికి అది పరుగు తీసుకుని మాయమైపోయిందంతే. హల్లెలూయా. అద్భుతాలు చేయు కాలమే కదా, ఆరాధన చేసే సమయమే కదా, అద్భుతాలు చేసే కాలమే కదా, అద్భుతాలు చేసే కాలమే కదా, మహిమలన్నీ నీకే, ఘనతలన్నీ నీకే, అద్భుతాలు చేసే కాలమే కదా, మహిమలను చూపే కాలమే కదా, అద్భుతాలు చేసే కాలమిదేగా, అద్భుతాలు చూపే కాలమిదేగా, అద్భుతాలు చేసే కాలమిదేగా, మహిమలను చూపే కాలమిదేగా, అద్భుతాలు చేసే కాలమిదేగా, మహిమలను చూపే కాలమిదేగా, ఆరాట పడుచున్నాను నశించున్న ఆత్మలకై, ఆరాట పడుచున్నాను నశించిన ఆత్మలకై, మూలుగుచూ ఉన్నానయ్యా, మొరపెడుతూ ఉన్నానయ్యా, మూలుగుచూ ఉన్నానయ్యా,
మొరపెడుతూ ఉన్నానయ్యా. అద్భుతాలు చేసే కాలమే కదా, మహిమలను చూపే కాలమే కదా. ఓ అద్భుతాలు చేసే కాలమే కదా, మహిమలను చూపే కాలమే కదా. హల్లెలూయా. పక్కోళ్ళతో చెప్పండి, నువ్వు అద్భుతం అని చెప్పండి. పక్కోళ్ళతో చెప్పండి, ఇది అద్భుతాలు చేసే కాలం అని చెప్పు, అంతే. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మహిమలన్నీ చూపే కాలమే కదా, అద్భుతాలు చూసే కాలమే కదా. అద్భుతాలు చూసే కాలమిదేగా. హల్లెలూయా. ఏసీ మీకేనేంటి? మాకు ఏసీ యేసు నామములో వచ్చును కాక ఇంకో ఏసీ. హల్లెలూయా. అక్కడో ఏసీ వచ్చేస్తుంది. హల్లెలూయా. కూతురా, నీ ఏసీ బలిపీఠం మీద ఉంది. ఎంత అదృష్టవంతురాలు నువ్వు. చపాట్లో కొడుతూ హల్లెలూయా. యేసు రక్త కోటలో భద్రపరచబడి ఉండే కాలం ఇదే. యేసయ్య రక్తములో నేను ఉన్నానయ్యా. యేసయ్య రక్తములో నేను ఉన్నానయ్యా. పొరపాటు రాదు, అలవాటు కాదు. అనుభవించే అభిషేకము, అనుభవించే అభిషేకము. హల్లెలూయా. మెసేజ్ టీవీలో వచ్చేస్తుంది కదా, ఎందుకులే అని చెప్పి ఇంటి దగ్గర ఉంటాను అంటే, దేవుడు ఇప్పుడు ఎండలో మరిగిపోయి నువ్వు దేవుని మందిరం దగ్గర ముఖాముఖిగా నువ్వు చూస్తే ఈ ప్రసన్నత, నీకు వచ్చే ప్రసన్నత విధానం వేరు, లైవ్లో చూసే ప్రసన్నత విధానం వేరు. హల్లెలూయా. ఇక్కడ మనం పొందుకునేది ఎలా ఉంటుందంటే, దేవుని పర్వతం దగ్గర లోపలికి వెళ్ళినట్లుగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలామంది, ఒక ఆయన నాతో అంటున్నాడు, ఏమండి నేను మీ పడుకున్నప్పుడు మీ వాక్యాన్ని పక్కన పెట్టుకుని పడుకుంటాను, అప్పుడు చాలా నిద్ర పెట్టేస్తుంది నాకు చెప్పాడు. నేనేమన్నానంటే, పర్లేదు పెట్టుకో, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పెట్టుకో, పర్లేదు, వాక్యమే కదా, పెట్టుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నా పొందుకున్నావా అని అడిగాను. హల్లెలూయా. హల్లెలూయా. మా ఇంటిలో స్కూటర్ ఒకటి ఉండేదండి. ఆ స్కూటర్ ఎవరట్టి పోరో ఏంటో తెలీదు. ఆ తర్వాత వాక్యం వింటూ ఉండగా మీలో నుంచి దేవుడు నాతో మాట్లాడాడు. అక్కడికి ఏమో నాకు తెలీదు, ప్రసంగంలో చెప్పానంట. హల్లెలూయా. పలానా వీధికి వెళ్ళు, పలానా వీధిలో నీకు ఇలా ఉంటుంది, ఒక వస్తువు పోయింది ఎవరిదో అని చెప్పి ఇలా మాట్లాడితే అతను వెళితే అక్కడే ఆ బండి ఉంది. హల్లెలూయా. ఆ బండి ఈజీగా తెచ్చేసుకున్నాడు ఇంటికి. నువ్వు లేకుండా ఉండలేనయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. పాడు మేరే, పాడు, నీ అంక చూస్తున్నాను. నీవుంటే చాలు యేసయ్యా, నీతోనే ఉంటానేసయ్యా. ఇంకో మైకు. నీవుంటే చాలు యేసయ్యా, నీతోనే ఉంటానేసయ్యా. బాధ వచ్చినా, దిగులు కలిగినా, నీతోనే ఉంటానేసయ్యా, నీతోనే ఉంటానే, నీతోనే ఉంటానేసయ్యా, నీతోనే ఉంటానేసయ్యా. హల్లెలూయా.
అభిషేక తైలము నువ్వు ఇంటికి వెళ్ళాక కూడా ఎందుకు నవ్వుతున్నావో నీకే తెలియదు, కానీ ఆ అభిషేకము నీలోనికి నవ్వు పుట్టించే అభిషేకము. నీ ముఖము మీదకి దేవుడు చిరునవ్వు తీసుకురాబోతున్నాడు. నీ హృదయంలోనికి దేవుడు అభిషేకాన్ని తీసుకుని రాబోతున్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. పేరుని లవ్లీ తర్వాత అయ్యో క్రీములు ముఖం మీదకి పాముకునే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళకంటే ఎక్కువ మెరుపు దేవుడు నీ ముఖానికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. వాటికంటే అందం అధికం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. క్రీస్తులో 70 సంవత్సరాలు వచ్చినా 80 సంవత్సరాలు వచ్చినా ముఖములో మహిమ పోనే పోదు. హల్లెలూయా. ఆ ముఖంలో దైవ కళ నీలో నుంచి అలాగ ప్రజల్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట. హల్లెలూయా. నూనె పోసి అలాగా ప్రేయర్ చేస్తున్నప్పుడు మాలో ఉన్న అభిషేకము నేనేదైతే మోస్తున్నానో ఆ అభిషేకము నేరుగా నీలోకి వచ్చేస్తాయి. హల్లెలూయా. గట్టిగా కాళ్ళలో చెప్పుదామా? హల్లెలూయా. అభిషేకం కావాలన్న వాళ్ళు గట్టి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. పప్పులు కావాలన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. బుధవారం నాడు మీ కొట్టి ఇక్కడికి వచ్చేయాలి. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, జోక్గా కాదు. మీరు డ్రింక్స్ తెచ్చేసుకోండి. హల్లెలూయా. ఆ పప్పులు కూడా తెచ్చుకోండి. ఖచ్చితంగా మన పిల్లల చేత కొనిపిస్తాం. స్తోత్రం చెప్పండి. వెళ్తూ వాళ్ళ పప్పులు కొనుక్కొని తింటూ పోతారు. కారబందు అలాంటివి ఏమైనా ఉంటే పెట్టండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయుడు. మరియు మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చూడండి, ఇదిగో ఇది చేయకపోవడం వల్లే ఒంటరిగా వెళ్ళమని బైబిల్ చెప్పలేదు. పాత నిబంధనలో కూడా మీరు జంటగా వెళ్ళమని దేవుడు చెప్పాడు. మోషేకి తన అన్నగారైన యెహోషువని ఇచ్చారు. అవునగా అహరోన్ని ఇచ్చారు. వీళ్ళు అవునా? మోషే అన్నగారి పేరేంటి? అహరోను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ మోషేయు యెహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. అబ్బాయి, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. రెండవ మాట, యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. స్వాధీనపరచాలి. ఇప్పుడు చెప్తున్నాడు, ఈ స్వాధీనపరిచే విధానాన్ని ఎంతమందికి ఇష్టం ఉంది స్వాధీనం చేసుకోవాలని? నీకు స్వాధీనం చేసుకోబోతున్నావు. నీది కానీ నీకు కొదువైనది. నేను ఇందాక నుంచి చెప్పేది అదే. నువ్వు ఎరగని ఆశీర్వాదాలు నీ భవిష్యత్తులో నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. నువ్వు ఎరగని జీవితంలో ఎన్నడూ చూడలేని గొప్ప అద్భుతాలు పొందుకోబోతున్నావు.
చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరచుదాం. 8వ వచనం. ఎలాగండి? నీ ముందర నడుచువాడు. నా ముందర నడుస్తారా? యెహోవా ఆయన నీకు తోడయుండెను. పక్క వాళ్ళతో చెప్పండి, నా ముందర నడుచు యెహోవా. హల్లెలూయా. నీ ముందర ఏం వెళ్తుందో నీకు తెలిస్తే జబర్దస్త్గా ఉంటావు. ఒక అద్భుతం. జబర్దస్త్ అంటే ఒక అధికారము, ఒక గొప్ప సంతోషం, అథారిటీ, అవి నీకు కలుగుతాయి. నీ ఒక ప్రత్యేకమైన వాడిగా దేవుడు నిన్ను మలుచుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. ప్రత్యేకముగా నిన్ను మలుచే దేవుడున్నాడు. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము. ఆగుదాం అక్కడ. భయపడకము అన్నాడంటే భయం ఉందా లేదా? భయపెట్టేవాడు ఉన్నాడా లేదా? భయపెట్టే ఆనగమాని అడుగుతుందా చెప్పు సిద్ధల్లి. హల్లెలూయా. భయపెట్టేవాడు ఉన్నాడు. వాడు నిన్ను ఎన్నో విధాలుగా భయపెడుతుంటాడు. ఓ రోజు నా దగ్గరికి వచ్చి అంటాడు వాడు, నీ అద్భుతాలన్నీ, నువ్వు చెప్పే ప్రవచనాలన్నీ, నువ్వు చెబుతున్న వాక్యం అంతా నిజమే, కానీ అంటున్నాడు వాడు. ఏంటి చెప్పు, ఏంటి కానీ ఏంటి, నీకు ఏం ఉపయోగం ఉంది? ఆడేమన్నాడు చూడు. హల్లెలూయా. ఎప్పుడంటే ఒకరోజు ఒక పెద్ద ఇంటి వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళామన్నమాట, ప్రార్థన చేయడానికి వెళ్ళాం. వెళ్తే నేను ఎక్స్పెక్ట్ చేశాను వాళ్ళు 10,000 పైనే కానుక పెట్టే స్తోమత కలిగిన వాళ్ళు అనమాట. అయితే బిడ్డలు చూస్తారంటే అక్కడే నేర్చుకోవాలి. దేవుడు ఎన్ని గుణపాఠాలు నేర్పుతాడో తెలుసా? వాళ్ళు 10,000 కాదు కదా, 10,100 కూడా పెట్టలేదు. కానీ అభిషేకం అంటావా, దేవుని సన్నిధి అంటావా, మామూలుగా దిగి రాలేదు. వాళ్ళు అలా చేతిలో మడతట్టేసి నా చేతులు నా గుప్పుల్లో పెట్టారు. ఓహో నాకు ఇంకా చూసుకో, ఓహో నా ధన్యత, ఆహా నా భాగ్యమో ఆయన పాడాతో ఇంటికి వచ్చినప్పటికి దాంట్లో 4 50 కాగితాలు ఉన్నాయి. ఎన్ని 50 కాగితాలు? ప్రభువా, ఎవరిని? మళ్ళీ ఆయన్నే. ప్రభువా, నన్ను వాడుకున్న విధానాన్ని చూస్తే నన్ను వాడుకున్నావు కదా, నాలో నుండి ఇంత అభిషేకం రిలీజ్ అయింది కదా వాళ్ళకి, దాని విలువ 200. ప్రభువా ఏంటి ప్రభువా అని అడిగితే, ఇక్కడ కాదులేండి, మీరే కంగారు పడిపోకండి. హల్లెలూయా. తర్వాత సాయంత్రం నేను మర్చిపోను, ఏం చేస్తున్నానంటే దేవుడికి చూపిస్తున్నాను. ఇదిగో చూడు బాబు, ఈ యేసయ్య చూడవయ్యా, యేసయ్య ఏంటయ్యా ఇది, ఏంటిది అంటే ఆయన భలే నవ్వుకుంటున్నారు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నవ్వుతున్నారు. అప్పుడు చాలా దూరం, పొలంలో చాలా దూరం వెళ్ళిపోయాను. వెళ్ళి ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా ఇలా చేస్తే ఎలాగయ్యా అని అంటే, నేనేం చేశాను అని ఆయన అడుగుతున్నారు. నన్ను ఆయన అడుగుతుంటే నిజంగా చెప్తున్నాను, నిజం. హల్లెలూయా. నీకు గర్భఫలం రావడం ఎంత నిజమో ఈ సాక్షి అంతేకంటే నిజం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నమ్ముతున్నావా? హల్లెలూయా. అప్పుడు ఏమైందో తెలుసా? నీకేం కావాలని అడిగారు యేసయ్య. నేనేం చెప్పాలి ఇప్పుడు? డబ్బులు అడిగితే ఏమంటాడు?
పరిశుద్ధాత్మ దేవుడు, నేనన్నాను మీ ఇష్టం, మీరు ఏం చేస్తా చేయండి. అబ్బా ఎంత బాగా మాట్లాడాము. హల్లెలూయా. మీ ఇష్టం అండి, మీరు ఏం చేస్తా అదే చేయండి, మీ ఇష్టం అన్నప్పటికీ అప్పుడు నాకు ఫోన్ వస్తుంది. ఫోను వచ్చిన వెంటనే నాకు అప్పటికే ఫోన్పే వచ్చేసింది. ఫోన్పే ద్వారా వాళ్ళు 12,000 వేశారు. చప్పట్లు కొట్టండి. 12,000 వేస్తే నేను ఎందుకు మళ్ళీ అంటనే వేసిన వాళ్ళు వాళ్ళే కదా, మరి ఇంటికి వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే, మీ చేతుల్లో పెట్టి ప్రార్థన చేయించుకోవాలి అనుకున్నాం కానండి, ఫోన్పేలో ఉండిపోయాయి, అందుకని ఇంక ఎటు చేయలేక మీకు ఫోన్పే చేయాలని ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నలుగుతున్నాం అన్నారు. ఇప్పుడు దోషి ఎవడు చెప్పండి? ఇప్పుడు బలహీనుడు ఎవడు చెప్పండి? వాళ్ళ తప్పు ఏమైనా ఉందా? లేదు. దేవుడి పొరపాటు ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు అసలు అంత పొరపాటు అంత ఎవరిది? నాదే. హల్లెలూయా. తొందరపడవద్దురా. నువ్వెందుకు తొందరపడుతున్నావు? ఈ రోజుల్లో మీరు అనేక మంది అలాగనే ఉన్నారు. సడన్గా వెంటనే ఆశీర్వాదాలు వచ్చేయాలి. కనీసం 9 వారాలు కూడా దాటి రాకూడదు, 9 వారాల మధ్యలోనే వచ్చేయాలి అని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే, ఆయన నీకు శ్రేష్టమైన ఆశీర్వాదం ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. సరిగ్గా అప్పుడు పని చేస్తూ ఉన్నాం. అప్పుడు మళ్ళీ వాళ్ళే ప్రేరేపించబడ్డారంట. ఏమనంటే ఇంకొక 50,000 వేయాలని. కోట చాపాట్లు. ఇంతగా వాళ్ళు దేవుడు నమ్ముకున్న వాళ్ళ, లేకపోతే ఎవరనంటే దేవుడు అంటే తెలీదు వాళ్ళకి. నాకు ఎక్కువ దేవుడు నమ్ముకోలేని పిల్లలతో ఎక్కువ సహవాసం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని బాప్తిజం ఇచ్చి రక్షణ ఇచ్చి జీవగ్రంథంలో వారి పేరు రాస్తే చాలు, అదే గొప్ప మహిమ. ఓ రబ సండరమ దుర్యలరా బాబా. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు పక్కలతో, కొడితే ఏను కుంభస్థలం కొట్టాలి. చెప్పు మాచవరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొడితే ఏను కుంభస్థలం కొట్టాలి. కుంభస్థలం అంటే తల. హల్లెలూయా. చాటి అయినా పోటీ అయినా ఎదురైనా ఏదేమన్నా నీవు మాత్రమే సింహము అయిపోతావు. సింహము లాగా నువ్వు నిలబడతావు. నీ ముందు తోడలన్నీ పారిపోతాయి.